ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ముఖ్యంగా దానివల్ల ఇబ్బంది పడేది ముఖ్యంగా మహిళలు, పిల్లలు. తాగి వచ్చి కొట్టేది పిల్లలనే, తాగి వచ్చి కొట్టేది మహిళలనే. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా ఇబ్బంది పడేది కుటుంబము, మహిళలు, పిల్లలు. గాంజా వల్ల యువత పాడైపోతే దానివల్ల బాధపడేది కూడా మహిళలు, కుటుంబమే. ఈ గత 5 సంవత్సరాలుగా లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎక్కువయ్యాయి. అవి 2 రకాలుగా జరుగుతున్నాయి: భౌతిక దాడులు, మానసిక దాడులు. అమాయకుల పైన దాడులు, భూకబ్జాలు, బెదిరింపులు, మహిళలు, పిల్లలపైన అఘాయిత్యాలు చేస్తూ అధికారం ఉందని తక్కువ టైంలో ధనవంతులు అవుదాము, అధికారం ఉంది కదా ఇది మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అమాయకుల మీద, ఆడపిల్లల మీద, అమాయకుల ఆస్తుల మీద, ఇల్లుల మీద ల్యాండ్ కబ్జాలు, ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో దూరడం చేస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ ని కాంప్రమైజ్ చేశారు అధ్యక్ష. గత 5 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో దాడులు అధ్యక్ష. ఈ రోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఈ 5 సంవత్సరాల్లో ఎంతో మంది అమాయకుల మీద ఏ ఎవిడెన్స్ లేకుండా దాడులు చేయడము, వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష. సోషల్ మీడియాలో మహిళలు ఎంతో కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడం కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళడం కానీ, వాళ్ళ మీద రకరకాల అభ్యంతరకరమైన స్టోరీలు పెట్టడం కానీ ఎక్కడ జరగలేదు. ఈ 5 సంవత్సరాల నుంచి అధ్యక్ష ఈ విధమైన పోస్టులు పెట్టడము, ఆ పోస్టులలో వాళ్ళే ఒక గుంపును పెట్టుకొని దానికి లైక్స్ చేయడము, వాడినే మళ్ళీ రీపోస్ట్ చేసుకోవడము. ఈ రోజు కడపలో నేను చూస్తున్న పరిస్థితి ఏంటంటే 8 నుండి 10 సంవత్సరాలు ఉన్న పిల్లలకి సొల్యూషన్ తిన్నరు, వైట్నర్ అని చెప్పేసి అవి అలవాటు చేస్తున్నారు అధ్యక్ష. అవి ఏంటో కూడా తెలియదు. దాని మీద కూడా పూర్తి అవగాహన తీసుకొని వాటి మీద కూడా యాక్షన్స్ తీసుకునే పరిస్థితికి వెళ్ళాలి. ఎందుకంటే చిన్న పిల్లలు ఆ 10-12 ఏళ్ల వయసులో వాళ్ళ ఆరోగ్యం పాడైపోతే రేపు వాళ్ళే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారైపోయేసి ఈ యొక్క సమాజానికి ముప్పుగా వాటిల్లుతారు అధ్యక్ష. అదే కాకుండా పొద్దునే ఎత్తినాము, మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం అధ్యక్ష. పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ని పౌడర్ చేసుకుని ఇంజెక్షన్ లో ఎక్కించుకొనేసి వాటిని ఇంజెక్ట్ చేసుకుని తద్వారా వాళ్ళకి ఆ మత్తు వచ్చేదానికి వెళ్తున్నారు అధ్యక్ష. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.